మీరు గమనించండి, ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు? నేనేం చెప్పను గురువు. నేను చెప్తాను. తెలంగాణలో చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? అది వాడు. ఓకే గురుగారు. కానీ ఒకప్పుడు కలిగిందిగా. థ్యాంక్స్. ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే, మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము గురుగారు. కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన డౌట్లు కూడా, అంటే సందేహాలే నెలకొంటున్నాయి. నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. చాలా మంది కొంతమంది అంటున్నారు గురుగారు, అసలు రాముడు దేవుడే కాదు అంటున్నారు. కాదు, రాముడు కూడా చెప్పాడు నేను దేవుడు కాదని. మీరేమంటారు? రాముడు దేవుడు కదా. చాలా చోట్ల ఆలయాలు కడుతున్నారు కాదమ్మా, ఇవి ఇక్కడ లేదని ఎదురుగా. అవును, ఇది పిచ్చి ప్రశ్నమ్మా. ప్రస్తుతం మనం ఉన్నది కూడా అదే. మరి రాముడు వారి ఎదురుగానే ఉన్నాం కదా. సో రాముడు రామాయణంలో దశరథుడు కుమారుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏమిచ్చేవారు? ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ. అర్థమైందా? ఆయన ఆన్సర్ ఏమిటంటే నేను దశరథుడు కుమారుడిని, మాది కోసల రాజ్యము, ఇదిగో మా ఇంటి ఆవిడ, ఇదిగో మా తమ్ముడు, మాది అయోధ్య. ఇదే ఆన్సర్. ఆయన్ని ఆయన సుప్రీం లార్డ్గా ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనం ఏమిటి? రావణాసురుడు యొక్క వధ. రావణాసురుడు ఎవరి చేతిలో చేస్తాడు? ఎందుకని? సీతను అపహరించాడు కాబట్టి కాదు, వాడు వరం కోరుకున్నాడు. ఎవరిని? బ్రహ్మదేవుని, శివుణ్ణి. ఏమని వరం కోరుకున్నాడు? నేను దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ ఇత్యాది జాతుల చేతిలో నేను మరణించరాదు. వానరులు, నరులు వాళ్ళు నన్నేం చేయలేరు. ఇది అతని యొక్క గర్వం. సో కాబట్టి రాముడు నరుడుగా వచ్చి వానరుల సహాయం తీసుకుని వాడి లంకని వెళ్ళి వాడిని హతం చేశాడు. అది వాడు కోరుకున్న వరానికి తగ్గట్టుగా స్వామి అలా. మరి కృష్ణుడు అలా కాదుగా, ఆయన రావడమే వాళ్ళ అమ్మ కడుపులోంచి రాకుండానే శంఖచక్ర గదా పద్మాలతో. రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి, సరిగ్గా 15 రోజులు ఉంది. అన్నమయ్య చెప్తారు, సతులాల